భద్రాచలం పట్టణంలోని గుప్తా ఫంక్షన్ హాల్లో గాన గంధర్యులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా భద్రాద్రి స్వరాంజలి ఆధ్వర్యంలో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల గాయని గాయకులకు పాటల పోటీలు ఘనంగా జరిగాయి. ట్రాక్ మీద మాత్రమే బాలు సోలో పాటలు పాడి శ్రోతలను అలరించిన సుమారు 50 మంది గాయని గాయకులు ఈ పాటల పోటీలలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. పాటల పోటీలలో గెలుపొందిన 10 మంది విజేతలకు క్యాప్ ప్రైజ్ బహుమతులు, బాలు జ్ఞాపిక మెమెంటోలను డాక్టర్ తెల్లం వెంకట్రావు అందజేశారు. సర్పంచ్ పూనెం కృష్ణదొర, తిప్వని సిద్ధులు, తాండ్ర వెంకట రమణారావు, సీనియర్ జర్నలిస్ట్ బివి రమణారెడ్డి, అనుమాన్ల నాగరాజు, చల్లగుల్ల నాగేశ్వరరావు, ఆవుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాడుతా తీర్యగాలో జడ్జిగా వ్యవహరించిన రాజబాబు, మరొక ప్రసిద్ధ సంగీత ఉపాధ్యాయులు జీవన్ కుమార్, సరళదేవి మరో సంగీత ఉపాధ్యాయురాలు విజేతలను ఎంపిక చేశారు. భద్రాద్రి స్వరాంజలి నిర్వాహకులు గాయకుడు రిపోర్టర్ పోకల శ్రీనివాస్ పాటల పోటీలకు సహకరించిన అధికారులకు, పట్టణ ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి కండక్ట్ చేసిన పోకాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎక్కడి నుంచో 2 రాష్ట్రాల వ్యాప్తంగా బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి సందర్భంగా ఈ పాటల పోటీలు నిర్వహించిన పోకాల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదం. అలానే లాస్ట్ ఇయర్ కూడా నేను పాల్గొన్నాను, 89వ జయంతి కూడా నేను పాల్గొన్నాను. లాస్ట్ ఇయర్ వచ్చాం అంటే ఆ టైంలో వేరే వాళ్ళు కండక్ట్ చేసి, కానీ ఈ టైంలో పోకాల శ్రీనివాసరావు గారు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి సింగర్స్కి, 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల నుంచి చేసిన సింగర్స్కి అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఈరోజు జడ్జిమెంట్ ఎవరైతే చేశారో జడ్జిమెంట్ వారికి కూడా, వాళ్ళ టీంకు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే సాంగ్స్ని ఏవైతే ఆ సరిగమలు ఉంటాయో వాటిని పట్టుకోగలిగి, తప్పులు పట్టుకోగలిగి, దాన్ని మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ అని గొప్పగా కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాంట్లో తక్కువలు వాళ్ళు ఎంతో మేధావులు అయితే తప్ప దాంట్లో గమనించలేదు. చాలా వరకు అందరూ సాంగ్స్ని సిమిలర్గానే ఉంటాయి. ఆ సిమిలర్ని మనం రికగ్నైజ్ చేయడంలో గొప్పతనం కావాలి. ఆ గొప్పతనాన్ని జడ్జిమెంట్ వారికి అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ ఈ కార్యక్రమానికి పెద్దలు సిద్ధు గారు, సర్పంచ్ గారు, మా గురువు గారైన మా రమణ గారికి, కాండరమణ గారికి, రెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి, నాగేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి జడ్జిమెంట్ ఇచ్చిన పెద్దలకి, జడ్జిమెంట్కి ప్రత్యేకంగా పోకాల శ్రీని గారికి సాంగ్స్ ఏటా నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అది కూడా బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి రోజు 80వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భద్రాచలంలో ప్రత్యేకంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం. దాంట్లో ఈరోజు చూస్తాను కడప, అనంతపూరు, ఎక్కడెక్కడి నుంచో యావత్తులు తెలుగు రాష్ట్రాల నుంచి దీనికి అటెండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. ఈరోజు భద్రాచలం ఉన్న గొప్పతనానికి చాలా మెచ్చుకుంటుంది. ఎందుకంటే ఇలా మీరు కండక్ట్ చేసేది, మీరు ఇలా దీనికి కోఆర్డినేషన్ చేసేది అనేది చాలా గొప్పతనం. ఎక్కడెక్కడ వరకు మీరు దేని ద్వారా మీరు దీన్ని కోఆర్డినేషన్ చేసుకుంటున్నా తెలియదు, కానీ
ఇలా రెండు రాష్ట్రాలను కలుపుతూ ఒక వేదికగా ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు సుమారుగా చనిపోయి 5-6 సంవత్సరాలైనా ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ చక్కగా మీరు పాడి ఉంటారు. లాస్ట్ ఇయర్ వేసిన పాటల్లో కూడా ఉన్నాను కొద్దిసేపు. ఈరోజు నేను లేకపోవచ్చు, కానీ చాలా వరకు ఆ రోజు పాడిన వాళ్ళు కూడా ఈరోజు పాడిన వాళ్ళు కూడా సైన్ ఎక్కడో చిన్న పొరపాటు తప్పించి అందరూ చక్కగా పాడి ఉండొచ్చు. నేను జడ్జిమెంట్ ఇవ్వడం వినకుండా జడ్జిమెంట్ ఇవ్వలేదు, కానీ చాలా చక్కగా పాడి ఉంటారు. దానికన్నా నాకు ఆనందం ఏంటంటే యావత్ రెండు రాష్ట్రాలు ఈ ఐక్యమత్యం అనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషని లెక్కించుకొని ఈ సుదూరం నుంచి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చేసరికి గొప్పగా మన భద్రాచలం వాళ్ళనే పాల్గొనలేకపోతున్నాం. ఇది చూడవలసిన విశేషం. చాలా వరకు అందరం అటెండ్ కావాలి. ఈరోజు సొంత స్టేడియంలో మన అందరం మన ఉన్న విలేజ్లో చాలా వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తే చక్కగా ఉంటుంది. మరియు ఈ గొప్పతనానికి మరొకసారి పోకాల శ్రీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏదో విధంగా వారికి సాయం చేయాలని మా తపనలు. కానీ ఎంత చేసినా ఈ ఏరియాలో, ఈ ట్రైబల్ ఏరియాలో ఒక స్టేడియం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మనకి ఎమ్మెల్యే గారు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక డాక్టర్ మనందరికీ కూడా అందరికీ ప్రైవేట్గా చూస్తున్నవారు. అందులో సర్పంచ్ కృష్ణ గారు కూడా ముందుకు పోవాలని ఒక 2 అడుగులు ముందుకు వేస్తాడు మనకంటే ముందు. వీళ్ళిద్దరూ కలిస్తే తప్పకుండా స్టేడియానికి ఒక ప్లేస్ దొరుకుతుంది. అది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చే యొక్క తపన వాళ్ళకు ఉంది. అందులో ఎమ్మెల్యే గారు మంచి పేరు ఉంది శ్రీని గారి దగ్గర, ఈ యొక్క భట్టి గారి దగ్గర, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర. మరి ఆ విధంగా చేసి మన భద్రాచలానికి ఒక స్టేడియం రవీంద్ర భారతి లాగా ఒక స్టేడియం తీసుకొచ్చినట్లయితే దానివల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది. శ్రీనివాస్ గారు ఎంతమంది దగ్గరికి పోయేసి ఒక 3-4 లక్షల రూపాయల ఖర్చు ఈరోజు చేస్తున్నాడంటే ఎంత ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో ఆలోచించండి. అది మనందరూ కూడా కలిసి ఈసారి స్టేడియంలో సొంత స్టేడియం, అందుకే మా ఎమ్మెల్యే గారితో అనిపించాను, సొంత స్టేడియంలో నెక్స్ట్ ఇయర్ మనకు తప్పకుండా రావాలి. ఎలక్షన్స్ ముందు స్టేడియం దగ్గర మనకు ఓట్ల గురించి వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 80వ వర్ధంతి జయంతి సందర్భంగా కళాకారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, ఆ మహానుభావులు పాడేటువంటి పాటలు వింటా ఉంటే అసలు మనసు ఎక్కడో వెళ్ళినట్టు ఉంది. ఒకరి దగ్గర ఒక్కొక్క కళ. అసలు ఒక అమ్మాయి పాడుతూ ఉంటే అసలు ఎట్లా రాగం, తాళం, పల్లవి ఏ మాత్రం న్యాయం చేసేది ఆ రాగానికి ఎలా అచ్చుకుంటున్నట్టుగా ఎందరో ఇక్కడ వచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఒక మాట చెప్పాలండి, అలాంటి కళాకారులు భద్రాచలం ఒక వేదికగా కోకల తమ్మక్క వారసుడిగా వారి సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో గొప్పగా జరపాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులు కలవడం అసలు అలాంటే ఒక రకమైనటువంటి పోతే కోకల సీన్ పెట్టాడు అంటే మనం పోవాల్సిందే. మనకు కైలు వస్తారా లేదా తర్వాత, కానీ నా కళని అక్కడ ప్రదర్శించాలి అంటే అంత సాధన చేయడంతో అసలు ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప కళాకారులు ఈ భద్రాచలం మంచి వేదిక జడ్జిమెంట్ అసలు ఇంత మంచి స్టేజ్ ఏర్పాటు చేసినందుకు మా పోగల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.